కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు? మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం శని భగవానుడు. ఆధునిక జ్యోతిష్యం ప్రకారం రాహు ప్రభావం కూడా ఉంటుందండి. ఈ రాశి వారు తప్పకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వాయుతత్వ రాశి. విభిన్న ఆలోచనలు, స్వతంత్రత, కొత్త మార్గాలను వెతికే స్వభావం ఉన్నవారని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని తపిస్తూ ఉంటారు. కొంచెం తిరుగుబాటు ధోరణి, ఎవరికి లోబడడం ఇష్టం ఉండదండి. స్నేహాలను ఎక్కువగా విలువనిస్తారనమాట. కానీ వ్యక్తిగతంగా గోప్యతను కాపాడుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చాలా తెలివి, విశ్లేషణ శక్తి, సమాజ సేవ ధోరణి ఎక్కువగా ఉంటాయండి. ఆవేశం కొన్నిసార్లు వాస్తవం కంటే కల్పనలో ఎక్కువగా మునిగిపోతూ ఉంటారనమాట. ఇక ఈ రాశి వారికి మానసికంగా రేపటి రోజున కొంచెం ఒత్తిడి అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం, ప్రార్థన చేయడం మేలు చేస్తాయన్నమాట. ఆర్థిక పరంగా చూసుకుంటే కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చండి. పొదుపు అలవాటు పాటిస్తే ఇబ్బందులు అనేటివి తక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రుల జీవిత భాగస్వామి మధ్య అనుబంధం బలపడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యపరిచే బహుమానం లేదా శుభవార్త వస్తుంది. ప్రేమలో ఉన్నవారు చిన్న చిన్న అపార్థాలను తప్పకుండా తప్పించుకోవాలి. విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారండి. భాషలు, టెక్నికల్ సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఇది మంచి రోజని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. అయితే మీ ఆలోచనలను సీనియర్స్ ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణం విషయంలో చిన్న ప్రయాణం ద్వారా శుభవార్త అందే అవకాశం కూడా ఉంటుంది. శుభ సూచనలు వచ్చేసి శివపార్వతులను పూజించడం చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలైతే ఇస్తుందన్నమాట. ఒత్తిడి ఉన్న కుటుంబం, వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. శని ప్రభావం కారణంగా క్రమశిక్షణ, సహనం పాటిస్తే విజయాలు సాధ్యమవుతాయి. రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విధాలుగా ప్రతికూలతను కూడా తప్పకుండా మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రేమ జీవితంలో చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ప్రేమ, అభిమానాలు ఎక్కువగా దక్కుతాయి. ప్రేమికులు చిన్న చిన్న అపార్థాలను దూరం చేసుకోవాలన్నమాట. ఇంకా చిన్న ప్రయాణం ద్వారా శుభవార్తలు అయితే వినే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబ సంబంధాలు ఆనందిస్తాయండి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. శని ప్రభావం వల్ల సహనం పాటిస్తే విజయాలు తప్పనిసరిగా ఉంటాయి. మీలో కొంత ఒత్తిడి ఉన్నా రేపటి రోజు మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది వస్తుందండి. ఒక కొత్త వ్యక్తి ఇచ్చే సలహాలు మీ ఆలోచనల దిశను మార్చేస్తుంది. ఉదాహరణకు ఏంటంటే, నిన్నటి వరకు అయోమయంలో ఉన్న ఈ ఒక కుంభరాశి వ్యక్తి ఒక్క సలహాతో సరైన మార్గం పట్టినట్లు అనిపిస్తుందన్నమాట. కొంతకాలంగా మీకు ఇబ్బంది పడుతున్న అప్పుల సమస్య నుండి బయటపడే సంకేతాలు కూడా కనపడుతున్నాయి. రేపటి రోజున ఒక స్త్రీ వలన భారీ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒక స్త్రీ, ఆమె మీ తల్లి కావచ్చు, సోదరి, భార్య లేదా ఎవరైనా సరే ఒక తెలియనటువంటి వ్యక్తి కావచ్చు. ఆమె ఇచ్చే సలహా లేదా సహాయం వలన ఆర్థిక పరిస్థితి మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక మాట, ఒక సూచన, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అని చెప్పి ఆమె మాట రేపటి రోజున మీ అదృష్టాన్ని తిప్పేస్తుందండి. కుటుంబంలో ఒక శుభవార్త వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పెద్దలు మీ మీద సంతోషం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అమ్మ కానీ, అక్క, భార్య, ఇంకా ఎవరైనా సరే ఒక మామయ్య ఇంటి నుంచి ఒక శుభ సందేశం అనేది తప్పకుండా మీకు వస్తుందన్నమాట. ఇంకా జీవిత భాగస్వామి మీకోసం ఒక ఆశ్చర్యం సిద్ధం చేస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్త్రీ పరిచయం ద్వారా కొత్త జంట కలయిక ఏర్పడుతుంది. ప్రేమికులకు చిన్న అపార్థాలు తొలగి కొత్తగా బంధం మరింత బలపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరణ లభిస్తుందన్నమాట. ఒక టీచర్ కానీ, గురువు, ముఖ్యంగా ఒక స్త్రీ గురువు ఇచ్చే మార్గదర్శకత్వం మీ భవిష్యత్తును ప్రకాశింపజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ పనిలో ఒత్తిడి ఉన్న మీ సహోద్యోగిని స్త్రీ లేదా బాస్ ఇచ్చే ప్రోత్సాహం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బహుశా కొత్త ప్రాజెక్ట్ మీ చేతుల్లోకి రావచ్చు. మీ ఆలోచనలను అందరూ ఆమోదించే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రయాణం అంటే రేపటి రోజున కొన్ని ప్రయాణాలు తప్పకుండా చేస్తారు. ఆ ప్రయాణం ద్వారా ఒక స్త్రీ ద్వారా శుభవార్తను మీరు తప్పకుండా పొందుతారు. రేపటి రోజున శివపార్వతులను పూజించడం ప్రత్యేకంగా మంచిది. ఒక స్త్రీకి దానం చేయండి. బట్టలు, పాలు లేదా అన్నదానం. అలాగే రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారు
కుంభరాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులు తప్పకుండా జరగబోతున్నాయి. ఆ స్త్రీ మాట, ఆమె సహాయం లేదా ఆశీర్వాదం మీ జీవితం దిశను మార్చేస్తుంది. అలాగే ఆర్థికంగా రేపటి రోజున మీరు మరింత ఆనందాన్ని పుంజుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్థికంగా, కుటుంబం, ప్రేమ, ఉద్యోగం అన్ని వైపులా కొత్త వెలుగులు మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయన్నమాట. ఏదైనా కానీ అంటే మీరేదైనా కొంచెం ఒత్తిడి, ఆందోళన ఉండవచ్చు, కానీ మీలోని ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ఆలోచనలు మిమ్మల్ని నిలబెడతాయండి. రేపు ఒక స్త్రీ వలన, ఆమె సలహా వలన మీ మాటలో మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుందన్నమాట. డబ్బు విషయంలో కొంతకాలంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వారికి రేపు మీకు శుభారంభం ప్రారంభమవుతుంది. అనుకోని ఖర్చులు ఉన్న ఒక స్త్రీ సహాయం వల్ల ఆర్థిక సమస్యలు అనేటివి అన్నీ సర్దుబాటు అవుతాయండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. పెద్దలు ఆనందించే పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. తల్లిదండ్రుల ఆశీర్వాదం, సోదరి లేదా అక్క ఇచ్చే మద్దతు మీ ఇంట్లో ఆనందాన్ని పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. అత్తమామల ఇంటి నుండి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రేమాభిమానాలు మీ మనసును నింపుతాయండి. కొత్తగా పెళ్లి కాని వారికి ఒక స్త్రీ పరిచయం ద్వారా మంచి జంట కుదురబడుతుందన్నమాట. ఇంకా విద్యార్థులకు మంచి ఆత్మవిశ్వాసం వస్తుంది. కొత్త భాషలు, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి సరైన రోజు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్ మీకు లభించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున శుభాశుభ మిశ్రమం. ఒక స్త్రీ, ఆమె తల్లి, సోదరి, గురువు, భార్య లేదా పెద్ద మనిషి ఎవరైనా సరే వీరందరూ కావచ్చు అనమాట. అంటే ఆమె వలన మీ జీవితంలో ఒక భారీ మార్పులు జరుగుతాయండి. ఆర్థికంగా, కుటుంబం, ఉద్యోగం, విద్య అన్ని వైపుల కొత్త వెలుగులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. సహనం, ధైర్యం, భక్తితో ముందుకు సాగితే శని అనుగ్రహం ఎప్పుడు కూడా మీ తోడుగా ఉంటుంది. అలాగే రేపు ఈ కుంభరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శివపార్వతుల పూజ. శివుడికి పాలు, నీరు, బెల్లం అర్పించడం శుభమండి. సూర్యారాధన చేయాలి. సూర్యారాధన ఉదయాన్నే సూర్యుడికి జలాభిషేకం చేయండి. తులసి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇంటి ముందు తులసి మొక్కకు నూనె దీపం వెలిగించండి. ఇంకా మహిళా దేవత పూజ అంటే దుర్గామాత, లక్ష్మీదేవి పూజ ప్రత్యేక ఫలితాలను ఇస్తాయన్నమాట. చెయ్యకూడని పనులు వచ్చేసి పెద్దవాళ్ళతో వాగ్వాదం చేయకూడదు, అంటే ఎదురుగా మాట్లాడకూడదు అనమాట. అలాగే రేపటి రోజున నూనె, ఇనుము, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వస్తువులు కూడా దానం చేయొద్దు. పాము, కుక్క, ఆవు వంటి జంతువులను ఇబ్బంది పెట్టవద్దు. ఎవరికైనా అనవసరమైన తప్పుడు హామీలు ఇవ్వవద్దు. చేయదగిన దానాలు వచ్చేసి నల్ల బట్టలు, నువ్వులు, నల్ల శనగలు శని అనుగ్రహం కోసం అన్నమాట. పాలు, పెరుగు, అన్నం శాంతి, ఆనందం కోసం దానం చేయడం మంచిది. ఆరోగ్యం, సుఖశాంతి కోసం అరటిపళ్ళు, బెల్లం దానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. వితంతువులు లేదా వృద్ధ మహిళలకు సహాయం, పాప విమోచనం, ఆర్థిక సమస్యల నుండి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. పరిహారాలు వచ్చేసి పాములకు పాలు ఇచ్చేవారికి డబ్బు సహాయం చేయండి. శివలింగానికి నీరు, పాలతో అభిషేకం చేయండి. హనుమాన్ దేవాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదవారికి అన్నదానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఆవులకు అన్నం తినిపించడం వల్ల మీకు తప్పకుండా లాభాలనేటివి వస్తాయన్నమాట. కేవలం లాభం కోసమే కాదు, భక్తితో చేస్తే మీకు మంచి పుణ్య ఫలితం ఏర్పడుతుంది. ఆవులకు పచ్చి గడ్డి తినిపిస్తే మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి తగ్గుతాయన్నమాట. ఆవులకు బెల్లం లేదా పచ్చిగడ్డి తినిపిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆవులకు రొట్టెలు అంటే చపాతీలు ఇలాంటివన్నీ తినిపిస్తే కనుక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇంట్లో తగాదాలు కూడా తగ్గుతాయి. ఆవులకు పాలు మరియు అరటిపండు పెట్టడం వలన సంతాన సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు చదువులో విజయాలు వస్తాయన్నమాట. ఆవులకు అన్నం అంటే వెన్నెతో కలిపినది, శత్రువులు దూరం అవుతారు, ఇంట్లో శాంతి సంతోషం మెరుగవుతుందన్నమాట. రేపటి రోజున శివ పూజ, సూర్యారాధన, తులసి పూజ తప్పనిసరి. అనవసరమైన వాగ్వాదాలు, నూనె, ఇనుము దానం చేయరాదు. నల్ల శనగలు, పాలు, బెల్లం అన్నదానం శుభ ఫలితాలను ఇస్తాయి. ఆవులకు ఆహారం పెట్టడం వల్ల కష్టాలు తొలగి ఆరోగ్యం, ధనం, సంతానం, శాంతి లభిస్తాయన్నమాట. రేపటి రోజున అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మారడానికి తప్పకుండా మీరు శివనామస్మరణ చేసుకోండి. సూర్య భగవానుణ్ణి మనసారా వేడుకోండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం నమ శివాయ అని రోజులో 108 సార్లు అనుకుంటే మీకున్నటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే తప్పకుండా తొలగిపోయి మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. డైలీ వచ్చే దిన ఫలితాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.